మంచి సాహిత్యాన్ని అభిమానించే శ్రోతలకి నమస్కారం. నేను కళ్యాణ శారద. మా అక్క మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ వివాహానంతరం రాసిన నవలలు అనేకం ఉన్నాయి. అవి ఆ రోజుల్లో బాపు బొమ్మలతో సహా ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైనవి, స్వాతి పత్రికలో ప్రచురితమైనవి, విపుల కథా నవలల పోటీల్లో కూడా ఎంపికైనవి, సుప్రసిద్ధ ప్రవాస ఆంధ్ర రచయిత్రి అని చెప్పచ్చు. తన రచనలని నేను తిరిగి మీ ముందుకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని, సహకరిస్తారని, ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను. మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతి అని దీనికి పేరు పెడుతున్నాను. మొట్టమొదటగా రాగంలో రంగులు అనే ధారావాహికంగా వచ్చినటువంటి నవలని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ముందు ఉపోద్ఘాతమే, తర్వాత నుంచి నేను ఆ నవల పఠనాన్ని మొదలు పెడతాను. అది కూడా విడతలుగా. ఆకాశంలో మారే రంగుల్ని మనిషి మనసుతో పోలిస్తే ఎన్నో రకాల భావాలు ఉప్పొంగుతాయి. సప్తవర్ణ శోభితమైనటువంటి ఆకాశం మన ఆలోచనల పరంపరతో రకరకాల భావాలని ఉత్పన్నం చేసి, వివాహం అంటే ఆ ప్రణయానికి సూచనగా అరుణవర్ణాన్ని రంజింపచేసేటువంటి రంగుగా చెప్పబడి, తర్వాత వైరాగ్యానికి వచ్చేటువంటి స్థితిలో ఒక ప్రశాంతతని సూచించే కాషాయ రంగుగా మారుతుంది. ఎన్నో రంగులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావ పరంపరలు, వీటన్నిటి మధ్య గనక ఒక కథని సమన్వయిస్తే అది ఎంత రమ్యంగా, రమణీయంగా ఉంటుందో పుణ్యశీలా ప్రసాద్ గారు చెప్పారు మనకి తన నవలలో. ఆ నవలని మళ్ళా మీ ముందుకి, అంటే మీరు చదివి ఉండొచ్చు ఇంతకుముందు, కానీ కొన్ని మరుగున పడినటువంటి మాణిక్యాలని బయటికి తీసుకురావడం అవసరమని భావించి, నేను నా వంతుగా మే 27వ తారీఖు మా అక్క పుట్టినరోజు. అందుకని తనకి నేను ఒక కానుకగా, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కానుకగా నేను ఈ నవలా పఠనం చేయబోతున్నాను. దీనికి మీ ఆశీస్సులు, ఆదరణ లభ్యమవుతాయని నమ్ముతున్నాను. మొదలు పెడదాం. ప్రకృతి ప్రళయ భీభత్సంగా ఉంది. వర్షం కుండపోతగా కురుస్తోంది. ఉరుములు, మెరుపులు ప్రతి క్షణము వినిపిస్తూనే ఉన్నాయి, దడిపిస్తూనే ఉన్నాయి. సాయంత్రం 5 గంటలే అయినా బాగా చీకటి పడి అర్ధరాత్రిలాగా అందప్పటికే. మెరుపుల వెలుతురులో చెక్కు చెదరకుండా ఉన్న ఆ ఇల్లు ఉండి ఉండి మెరుస్తోంది. ఆ ఇంట్లో లైట్లన్నీ వేసి ఉన్నాయి. ఆ ఇంటి మేడ మీద ఒక గది అతి ప్రశాంతంగా ఉంది. బయట వాతావరణంతో తనకంటూ సంబంధం లేనట్టుగా ఉంది. ఆ గదిలో ఉన్నది 2 వ్యక్తులు, భరత్, పవిత్రాదేవి. భరత్ తన తల్లి మొహంలోకి ఆతృతగా చూస్తున్నాడు. ఏవో ఆలోచనల్లో మునిగిపోయింది ఆ తల్లి పవిత్రాదేవి. కొద్ది క్షణాలకి ఆలోచనల్లోంచి తేరుకున్న ఆమె భరత్ మొహంలోకి చూస్తూ, భరత్, మీ నాన్నగారికి ఉన్న జబ్బేంటో నీకు తెలుసా అని నెమ్మదిగా అడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు భరత్కి. కుష్ఠవ్యాధి, లెప్రసీ. ఉలిక్కి పడ్డాడు భరత్. బయటెక్కడో పిడుగుపడినట్లయింది. అతడి అంతరంగం
అలజడికి లోనైంది. ఏవేవో సంఘటనలు లీలగా జ్ఞాపకం వస్తున్నాయి. చాలాసేపు మౌనమే రాజ్యం చేసింది అక్కడ. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ఇద్దరూ చాలాసేపటి తర్వాత దీర్ఘ నిశ్వాసం వదిలిన పవిత్ర, నువ్వు భారతిని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ కానీ భరత్, ఆమెకి మన ఇంటి గురించి అంతా తెలియాలి. తెలిస్తే మంచిది. తెలిసాక కూడా ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడానికి, మన ఇంటికి రావడానికి అంగీకరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోండి, అంతే నేను చెప్పేది అన్నది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి గాడ్రేజ్ బీరువా తెరిచి లోపల దాచిన ఒక రాత ప్రతిని తీసింది. అది బైండ్ చేయబడి ఉంది. నీకు కూడా మన ఇంటి విషయాలు చాలా తెలియవు. నీకు తెలియజేయడానికే నేను ఇది రాసి ఉంచుకున్నాను. ఇప్పుడు నీకు చదివి అర్థం చేసుకునే వయసు వచ్చింది. ఇది నువ్వు శ్రద్ధగా చదువు. భారతికి విషయాలన్నీ చెప్పు. దీంట్లో అన్ని విషయాలు ఉన్నాయి. ఒక విధంగా ఇది మన కుటుంబ చరిత్ర అన్నది పవిత్ర. భరత్ అది అందుకుంటూ తల్లి మొహంలోకి చూశాడు. భావాతీతంగా ఉంది ఆమె మొహం. బయట వర్షం కురుస్తూనే ఉంది. భరత్ వెళ్ళాక కుర్చీలో వెనక్కి వాలింది పవిత్ర. ఆమె మనసు గతాన్ని తరచి చూస్తూ. ఆ మనసులో ఎన్ని రాగాలో, ఆ రాగాలలో ఎన్ని రంగులో మనం మరొక సంచికలో వివరంగా చెప్పుకుందాం.